మాట్లాడేటప్పుడు వాళ్ళు మాట్లాడే పని అయితే మంత్రి రోజా మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు. యశ్వంత్ గారు ఆగండి. యశ్వంత్ గారు మ్యూట్ చేయండి కాసేపు. ముగ్గురు మాట్లాడితే అర్థం కాదు. ఒక్క మాట కిషన్ గారు ఒక్కటి చెప్పండి. ఇప్పుడు మీరు కంక్లూడ్ చేసే సమయంలో మళ్ళీ రోజా గారు ఇష్యూ తీసుకొచ్చారు. రోజా గారు ఎంత దారుణమైన మాటలు మాట్లాడతారో ప్రజలందరికీ తెలుసండి. మీరు ఇంకెవరన్నా నేత పేరు చెప్తే బాగుండేది. వెళ్ళి మళ్ళీ రోజా గారి పేరు చెప్పారు. మీరు చెప్పండి. మీరు వారు ఏమైనా చెప్తున్నప్పుడు మీరు అడ్డుపడినప్పుడు, మేమేమైనా చెప్తున్నప్పుడు కూడా మీరు మరీ అడ్డుపడకూడదన్న. ఆమె కూడా మహిళే అన్నా, అందుకనే అలా మాట్లాడకూడదన్న. ఒక మాజీ మంత్రి గురించి, ఒక మహిళ గురించి ప్లీజ్ కంక్లూడ్ చేయండి సార్. మీరు చేయండి. ఎవరు మాట్లాడరు, మీరు కంక్లూడ్ చేయండి ప్లీజ్. కిషన్ గారు, నేను అనేది ఏంటంటేనా, ఈ రోజు మహిళలు అంటున్నారు, సరే రాజకీయానికి సంబంధం లేని మహిళ ఒక మహిళ పథకం వచ్చిందని చెప్పి, ఇంటి పత్రం వచ్చిందని చెప్పి చూపిస్తే, ఆ అమ్మాయిని ఏ విధంగా, ఒక సామాన్యురాలు, ఒక ప్రజల అమ్మాయి, ఆ అమ్మాయిని ఏ విధంగా కించపరిస్తే, ఆ సజ్జా అజయ్ అనే వ్యక్తి ఏ విధంగా కించపరిస్తే ఆ అమ్మాయిని చనిపోయేదాకా వెళ్ళిందన్నా. సార్ టాపిక్ లోకి వచ్చే టాపిక్ గుర్తుపెట్టుకోవాలి. మహిళలు ఈ రోజు చెప్తున్నాను అన్నా, మీరు మాట్లాడేటప్పుడు నేను క్షణం కూడా రాలేదు. అమ్మాయిలప్పుడు ఏం జరిగిందో అందరికీ వంశీ గారు, నేను మీరు మాట్లాడేటప్పుడు ఒక్క క్షణం కూడా నేను రాలేదు. నేను మాట్లాడేటప్పుడు దయచేసి కంక్లూడ్ చేద్దరు కానీ. ఎస్, ఒకటి చెప్పండి సార్, టాపిక్ మీద కంక్లూడ్ చేయండి ప్లీజ్. టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. ఎవరు శిక్షే. ఇందాక మా ప్రసాద్ గారు చెప్పినట్టు ఏదైతే ఫస్ట్ అతని మీద ఆరోపణలు చైర్మన్ గారి మీద ఇమీడియట్ గా రాజీనామా చేయాలి. ఇది ఒక్క దాని మీదే కాదు మీరు రాజీనామా చేయమనేది, ఇది ఒక్క విషయం మీదే కాదు మీరు రాజీనామా చేయమనేది. మాట్లాడండి. కాదు సార్, మా ప్రసాద్ గారు అంటున్నారు, మీ ఆంతర్యం ఏంటంటున్నా. మా ప్రసాద్ గారు అంటే ఇప్పుడు మా వంశీ గారు, అక్కడ ఉండేది మా వంశీ గారు, అలా ఉండేవాళ్ళు అంటున్నా. అలా అయితే మా లక్ష్మీనాథ్ గారు. ఓకే రైట్. మరి పాపం ఆయన ఒక్కళ్ళని అంటే వేరుగా ఫీల్ అవుతారు మళ్ళీ. రైట్. ఇప్పుడు ఆ వీడియో ఒకటి లీక్ అయిందని చెప్పి రాజీనామా అని చెప్పని ప్రసాద్ గారు చెప్పడం, ఆ వీడియో ఒక్క అంశమే కాదు, ఏదైతే తిరుమలలో ఆయన చైర్మన్ అయినప్పటి నుంచి ఎన్నో దారుణాలు, ఎన్నో నీచపు పనులు ఆయన చైర్మన్ గా ఉన్నప్పుడు జరగడం జరిగింది. టికెట్లు ఇచ్చేటప్పుడు 8 మంది తొక్కిసలాట్లో చనిపోవడం జరిగింది, అలాగే గోవులు చనిపోవడం జరిగింది, అలాగే పైన బాటిళ్లు ఇలాంటివి తప్ప తాగి పోలీస్ అధికారి పైకి రావడం జరిగింది, అలాగే జనసేన జెండా గర్భగుడి మీద ఊపడం జరిగింది. ఇలాంటి అన్ని జరుగుతున్నాయి కాబట్టి ఆయన చైర్మన్ గా అనర్హుడు అని చెప్పి మేము భావిస్తున్నాం. ఆయన ఇమీడియట్ గా చైర్మన్ పదవికి రాజీనామా చేయాలి. అలాగే ఇదేదైతే కేసు అయితే డిఎస్పీ స్థాయి అధికారి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడితే ఊహించరు, అనుకోరు కూడా. కాబట్టి తన మనోభావాలు దెబ్బతిని తనకుండే వెంకటేశ్వర స్వామి మీద భక్తితో ఆయన వచ్చి కంప్లైంట్ పెట్టడం జరిగింది. ఆ కంప్లైంట్ ని వీరు వైఎస్ఆర్సీపీ మీదకి మళ్ళీ రాజకీయంగా వాడిపెట్టి కోరుకోవడం జరుగుతుంది. అది మంచి పద్ధతి కాదని చెప్పని ప్యానెల్ సభ్యులందరికీ, మా సభ్యులందరికీ తెలియజేయడం జరుగుతుంది. వంశీ గారు కంక్లూడ్ చేయండి సార్. ఇప్పుడు సోదరుడు కిషన్ గారు రోజా గారి గురించి చెప్పేటప్పటికి అసలు ఆవిడ చేసినటువంటి ఘనకార్యాలన్నీ కూడా మనం తెలుపుకోవాలి ఒకసారి. మిడిల్ ఫింగర్ ఇలా చూపించింది సార్. నన్ను రేప్ చేసే దమ్ముందా ఎవరికన్నా అని చెప్పి అడిగింది సార్. ఇప్పుడు వాళ్ళ పార్టీలో విడదల రజనీ గారు ఉన్నారు, ఆ తర్వాత ఉషశ్రీచరణ్ గారు ఉన్నారు, ఆ తర్వాత పుష్పశ్రీవాణి గారు ఉన్నారు, సుచరిత గారు ఉన్నారు. వీళ్ళందరి మీద చేయండి, ఒక రోజా గారి మీద ఎందుకు చేస్తా ఉన్నారు సార్? ఎందుకు చేస్తా ఉన్నారు? వీళ్ళు ఇంతమంది ఉన్నారు కదా, వీళ్ళ పార్టీలో ఇంతమంది ఆడవారు ఉంటే ఒక్క రోజా గారిని ఎందుకు చేస్తా ఉన్నారంటే, రోజా గారు చేస్తున్నటువంటి ఆహాకారాల వల్ల ఈ రోజు రోజా గారిని ఆ రకంగా వేరే వాళ్ళు ఎవరైనా కానీ ట్రోల్ చేయడం జరుగుతూ ఉంది. అది ఆవిడ స్వయంకృత అపరాధం. ఆవిడ కాకుండా వేరే ఏదైనా ఎగ్జాంపుల్ చెప్తే చెప్పు. చనిపోయాయని చెప్తా ఉన్నాడు మిత్రుడు కిషన్. గోవులు చనిపోయాయట బిఆర్ నాయుడు గారి హయాంలో. మద్యం బాటిల్ వేసిన యతవల్ని పట్టుకున్నారు. మద్యం బాటిల్ వేసినటువంటి సన్నాసులందరూ భూమన కరుణాకర్ రెడ్డి ఈయన కొడుకు కింద తిరిగేటటువంటి బ్యాచ్. ఒకడేమో సాక్షి విలేకరి. ఈ మద్యం బాటిల్ వేసిన వాళ్ళందరూ కూడా సీసీటీవీ ఆధారాలతో సహా పట్టుకున్నారు.
ఇట్లాంటి సత్తు సన్నాసులను అందరూ నేరేస్తే తిరుమల చాలా పవిత్రంగా Right, sir. ఉంటుంది. Right, sir. సాక్షి ఛానల్ ఎవడైతే ఉన్నాడో విలేకరి అట్లాంటి సత్తు సన్నాసులు అందరూ కలిసి ఈ కరుణాకర్ రెడ్డి కొడుకు కింద ఉండేటటువంటి పుచ్చు సన్నాసులను తీసుకెళ్లి ఆడ మద్యం సీసాలు వేసి Right, ఆ రోజు sir. వీడియోలు Right, తీసి sir. Right, sir. వైరల్ చేసినటువంటి Yes, విషయాలు yes. అవన్నీ కూడా సాక్ష్యాధారాలు ఈ రోజు సీసీటీవీ ఫుటేజ్ తో సహా రుజువు అయినటువంటి సాక్ష్యాధారాలు అవన్నీ. రైట్ అండి వంశీ గారు, మీ అభిప్రాయం అర్థమైంది, కిషన్ గారు అర్థమైంది. చివరిగా చెప్పండి, యశ్వంత్ గారు ఏదో ఒక పాయింట్ అన్నారు, ఆ మాట చెప్పేసి కంక్లూడ్ చేయండి మీరు. అన్నా కిషన్ అన్న, నేను చాలా గౌరవపూర్వకంగా మీకే చెప్తున్నాను, జనసేనని రోజా గారు ఎంత దారుణంగా విమర్శించారనేది మీ కళ్ళారా చూశారు. జనసేన ఉండే వాళ్ళందరూ జెండా కూలీలు, సన్నాసులు, ఎదవలు, నేను చెప్పింది వదిలేస్తే brother, నేను చెప్పింది రోజా గారు. అన్న ఒక్క నిమిషం నేను రిక్వెస్టే చేస్తున్నాను. ఎదవులు, ఆడవాళ్ళని ఆ డబ్బుల పరంగా అన్నిటి పరంగా వాడుకుని వదిలేసే సన్నాసులు అని చాలా ఘాటుగా విమర్శలు చేశారన్న ఆవిడ. అలాంటి ఆవిడని మీరు నా వీడియోలు చూడండి, నేను బహుశా మీకు కొత్త అయ్యి ఉంటాను అడపాయిస్తుంది. నేను ఎప్పుడు కౌంటర్ ఇచ్చినా కూడా రోజా గారు మీరు ఇలా మాట్లాడటం తప్పు అనే కౌంటర్ ఇస్తాను తప్ప ఎప్పుడు దుష్ప్రచారంగా తప్పుడు మాటలుగా మాట్లాడలేదన్న. అలాంటి ఆవిడకి మీరు స్టాండ్ తీసుకుంటాం కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. జనసేనలో జెండా కూలీలని కూడా అనిపించుకోలేం కదన్నా. తీసుకోకుండా మీ నేతలు స్టాండ్ తీసుకుంటారు, ఆయన ఊరుకోండి సార్. ఓకే, యశ్వంత్ గారు ధన్యవాదాలు. అలా కాదు, Yes. నేను అంత దారుణంగా మాట్లాడిన ప్రూఫ్లు ఉన్నా కూడా వీళ్ళు స్టాండ్ తీసుకోవడం కరెక్ట్ కాదు. బ్రదర్ ఒక మాట మాట్లాడుతాను నేనంటే, తను కూడా ఒక మహిళ. Okay. వాళ్ళ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానంతో తను పోరాడుతున్నారు. అందుకని వాళ్ళ రాజకీయానికి సంబంధం లేనటువంటి వాళ్ళ కన్న కొడుక్కి అలా వీడియోలు కానీ మెసేజ్లు పెట్టడం తప్పు. తన గురించి ఒక్కటే నేను స్టాండ్ తీసుకోలేదు, రోజా గారి గురించి ఒక్కటే కాదు, Okay, ప్రతి అన్న. మహిళ గురించి నేను చెప్తున్నాను. ఏదైనా గానీ మహిళని అలా అనడం తప్పు. నిన్న కాక మొన్న అంబటి రాంబాబు గారు ప్రతి రాజు ఏ ఒకటి విధంగా సార్, దుర్భాషలాడారో కిషన్ మనం గారు చూస్తున్నాం. కిషన్ గారు ఒక్కటి చెప్పండి. రజనీ గారు ఉన్నారు, ఒక్క మీ నిమిషం. పార్టీ నుంచి కిషన్ గారు, మీ ప్రతినిధి కిషన్ రజనీ గారు గారు వచ్చారు ఒక్కటి బయటికి. చెప్పండి. ఆమెను ఏ కిషన్ గారు, విధంగా దుర్భాషలాడుతున్నారో కిషన్ మనం గారు చూస్తున్నాం. ఒకటి అదంతా తప్పు చెప్పండి. అని చెప్తున్నాను నేను. కిషన్ గారు ఒక్కటి Okay. చెప్పండి. కిషన్ గారు ఒకటి చెప్పండి, ఏ రాజకీయ పార్టీలో ఉన్న మహిళలు చూపించొచ్చు మహిళలాగా గారు. ప్రవర్తించాలి? అవునా మా కాదా? పార్టీ వాళ్ళు రజనీ గారిని ఎక్కడైనా దుర్భాషలాడినట్టు కాదు సార్, మీరు మహిళలలాగా ప్రవర్తించాలి. కామెంట్లు పెట్టున్నారన్నా, మహిళలాగా కామెంట్లు పెట్టున్నారు. ప్రవర్తించాలి. మీరు ఒకసారి అలాంటి చూసుకోండి. ప్రవర్తించండి, ఇలాంటివి ఎదురవుతాయి సార్. ఆమె తప్పు. చూపించు. అంటే